సభకు నమస్కారం. మనకి గుర్తుందో లేదు, సిరీస్ స్టార్టింగ్ లో అనుకున్నాం వీళ్ళు ప్లేయర్లు కాదు, ఒక్కొక్కరు అవుట్ ఆఫ్ గ్యాలక్సీ ప్లేయర్స్ అని. ఫ్రమ్ టైమ్ టు టైమ్ దే ప్రూవ్డ్ ఇట్. ఫస్ట్ మ్యాచ్ అమెరికాతో అయినప్పుడు అందరు ఫెయిల్ అయ్యారు. సూర్యకుమార్ యాదవ్ ఒక్కడు నిలబడ్డాడు. తర్వాత సంజు శాంసన్ ఒక్కడు నిలబడ్డాడు. పాకిస్తాన్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఒక్కడు నిలబడ్డాడు. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఇస్తున్నారు టీమ్ కి. అంటే అన్ని పోయినా కానీ లాస్ట్ లో ఎవడో ఒకడు నిలబడతాడు అని ప్రూవ్ చేసుకున్న టీం ఇది. అండ్ ఫ్రమ్ టైం టు టైం మనం ప్రూవ్ చేస్తున్నాం. అండ్ మెయిన్ ఇన్ని మ్యాచెస్ జరిగినాయి. నేను ఒక స్పెషల్ మెన్షన్ చేయాలి జస్ప్రీత్ బుమ్రా గురించి. మనం ఇప్పుడు సిఫియర్ ఇప్పుడు మన ఫాస్ట్ బాల్ ఉన్నారు. వసీం అక్రమ్ పీక్ మనం చూడలేదు, వకార్ పీక్ చూడలేదు, ఇమ్రాన్ ఖాన్ పీక్ చూడలేదు. వి ఓన్లీ గో త్రూ స్టాట్స్. అరే ఇన్ని వికెట్ తీసిండంటే వాడు తోపు, అది ఇది ఇది అని అంటాం. కానీ జస్ప్రీత్ బుమ్రా విషయంలో వికెట్లు చాలా తక్కువ ఉంటాయి. ఇంతేనా, ఈయన ఎందుకు ఇంత లేపిర్రు అని మనం ఎగ్జిబిషన్ అనుకుంటది. ఐఎమ్ షూర్ దట్ నో వన్ విల్ ఎవర్ నో ద కాంట్రిబ్యూషన్ జస్ప్రీత్ బుమ్రా ఇస్ మేకింగ్ టు ద ఇండియన్ టీమ్ ఇన్ దిస్ జనరేషన్. ద స్టాట్స్ క్యాంట్ జస్టిఫై హిస్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ టీమ్. ఐ వాంట్ టు స్టార్ట్ అప్ విత్ జస్ప్రీత్ బుమ్రా. ఎనీ లేపడాలు ఆర్ దింపడాలు అని జస్ప్రీత్ బుమ్రా. దింపడాలు ఉంటే ఏయ్ నేనే కొడతా. అన్ని లేపడాలి అన్న. అసలు ఛాన్సే లేదు. దేర్ నో అదర్ వే వి కెన్ గెట్ దట్ గై డౌన్. అసలు ఎస్. స్కోప్ లేదు. ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ లో స్టార్ట్ చేసే స్టేట్మెంటే ఆల్మోస్ట్ నువ్వే కవర్ చేసినావు. బట్ నేను అదందాం అనుకున్నా, మ్యాచ్ కి ఒకటి కాంట్రిబ్యూట్ చేస్తున్నా అంటున్నావు, కానీ అన్ని మ్యాచ్ లో కాంట్రిబ్యూట్ చేసింది ఆడే కదా కన్సిస్టెంట్ ఎస్. గా. యా, అండ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా ఛాన్సెస్ ఉంటాయి ఈ మ్యాచ్ కూడా బాగా చేస్తే. బట్ నేను ఈ ఈ ఈ పొటెన్షియల్లీ వరల్డ్ కప్ అనట్లేదు బ్రదర్. ఏంటంటే ఓవరాల్ ఈ జనరేషన్ కి ఓవరాల్ ఇప్పుడు మన పిల్లలు వాళ్ళ పిల్లలు స్టాట్స్ చూస్తారు. తక్కువ వికెట్లు ఉన్నాయి, ఇన్నెందుకు అంత లేపుతున్నారు అని అప్పుడు అంటారు. అదే సేమ్ పిల్లలు శుభ్మన్ గిల్ తోపు బెటర్ దెన్ సచిన్ అని కూడా అంటారు, కానీ వాళ్ళ గురించి మనకు సంబంధం లేదు. నిబ్బలేసి గల అందరు. సో ఐ జస్ట్ వాంట్ టు సే దట్ నథింగ్ కానీ విల్ బుమ్రా ఎవర్ నామినేషన్ లేదు. జస్టిఫై. It Yeah. depends I on the believe impact in that he I creates. He literally Correct. takes out So, like 4 overs. I only just give an example. Like recent గా ఏదో పికింగ్ ఫర్ ద వీడియో వస్తుంది, లైక్ వాక్అవుట్ ఇఫ్ యూ సీ అ బెటర్ బౌలర్ అని బుమ్రా అని చెప్పి వీడియో చేస్తారు. ఫ్యాఫ్ డూప్లెసీ ఒక్కడు, లైక్ రిచర్డ్ హ్యాడ్లీ రాని, బోతం రాని, కపిల్ దేవ్, వసీం అక్రమ్ ఎంతమంది వచ్చినా నాకు వీళ్ళందరికంటే జస్ప్రీత్ బుమ్రా ఎక్కువ అని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళందరూ గ్రేట్స్ అయి ఉండొచ్చు, వాళ్ళకి స్టాట్స్ ఉండొచ్చు, కానీ బుమ్రా ఒకటి ఆల్ 3 ఫార్మాట్స్ ప్రూవ్ చేసుకుంటున్నాడు యాజ్ అ బౌలర్. ఆల్ దోస్ బౌలర్స్ దే డి నాట్ గెట్ టు ప్లే T20, కాంట్ జడ్జ్, బట్ వాడు రియలీ గ్రేట్ కదా. హీఈస్ డూయింగ్ ఇట్ ఇన్ టెస్ట్, హీఈస్ డూయింగ్ ఇట్ ఇన్ వన్ డేస్, అండ్ హీఈస్ ఆల్సో డూయింగ్ ఇట్ ఇన్ T20s. దట్ ఈస్ సచ్ అ రేర్ స్కిల్. He's doing it when we need him. అది మెయిన్. Yeah, he's basically always steps up, gem of a player. టెస్ట్ లో కూడా క్యాప్టెన్సీ తీసుకోకుండా హీస్ ఫోకసింగ్ ఆన్ ద కంట్రీ. ఓకే, నేను కంట్రీకి ఇంకెక్కువ మ్యాచ్ ఆడాలి. ఈ డెంట్ గో ఫర్ లీడర్షిప్. హీస్ లైక్ ఓకే, నేను తక్కువ ఆడాలి, నేను లీడర్షిప్ నుంచి దూరంగా ఉండాలి, బట్ ఐ వాంట్ టు విన్ మ్యాచెస్ ఫర్ మై కంట్రీ అంటున్నాడు. సో హీ వాంట్స్ టు విన్ మ్యాచెస్ ఫర్ ఇండియా. హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. He's working on his fitness. He worked on his fitness like a lot, like hell. And he's such an improved bowler. I don't remember any international player coming into international scene and then starting to improve at that scale. 2016 లో Yes. బుమ్రాన్ చూసుకోవచ్చు, 2026 లో బుమ్రాన్ చూస్తే 10 years అయింది ఇప్పుడు వాడు స్టార్ట్ చేసి. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే రియలైజ్ అవుతున్నాయి, ఇట్స్ బిన్ 10 years since he's playing. 2016 లో యూజ్ జస్ట్ లైక్ బౌలర్, జస్ట్ కెన్ యాంగిల్ తో లోపలికి వచ్చేది, యాంగిల్ తో లోపలికి వచ్చి బయటికి పోయే బాల్ డెవలప్ చేసుకున్నాడు. ఆ యార్కర్స్ ఒకటే ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడేమో స్లోవర్ బాల్ అని, లెంత్ బాల్. యా, కాంట్ టాక్ ఇనఫ్. బుమ్రా మీద ఒక వీడియో వెళ్తుంది 1 hour. జెస్సీ బై జెమ్ ఆఫ్ ఎ ప్లేయర్ ఈస్ గేమ్ అది చేంజర్ కూడా ప్లేయర్. అంటే I ఒకటే బుమ్రా అంటే ఒకటే ఫేమస్ మీమ్ ఉంటుంది ఒకటి, ట్విట్టర్లో బాగా వాడతాం. హిందూస్ రామ, ముస్లిమ్స్ అల్లా, క్రిస్టియన్స్ జీసస్, ఇండియా బుమ్రా. అరే నేను The ఇవాళ famous. ఇవాళ ఇవాళ ఇన్స్టాగ్రామ్ లో చూసాను రా అది. ఇవాళ ఇన్స్టాగ్రామ్ లో చూసాను అది. ఎస్. ఈ వరల్డ్ కప్ లో విల్ గో కొంచెం యూనిక్ వెళ్దాము. కొంచెం మెయిన్ స్ట్రింగ్ కాకుండా సైడ్ లెగ్ లో హెల్ప్ చేసే వాళ్ళ గురించి మాట్లాడదాం. మెయిన్లీ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అక్షర్ పటేల్ అండ్ శివం దుబే. అండ్ ఇంకెవరన్నా ఉన్నారా? కొంచెం ఇట్లా ఈ టీం ఒకటి లేపుతుంటాడు, పక్క నుండి హార్దిక్ పాండ్యా, హార్దిక్ పాండే. ఎస్. హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్. సంజు శాంసన్ సైడ్ లైన్ ఏంటి, మెయిన్
అంటే మీకు Main ఓ అర్థం main మెయిన్ క్యారెక్టరా? మెయిన్ See, క్యారెక్టర్ కాకుండా Ish, అభినవ్ see, అభినవ్ as of now see, and for the last some games Ishan Kishan. see, see, ఈశాన్ కిషన్ అవన్నీ అన్నా కూడా నేను మళ్ళీ స్టాట్స్ పరంగా అన్నట్టు మాట్లాడట్లేదు, కానీ నేను ఒకటే క్వశ్చన్ చెప్తాను. నేను హర్షదీప్ సింగ్ మనకి ఆ 16th-17th ఓవర్ కూడా చాలా టైట్. హర్షదీప్ సింగ్ కూడా ఇదే ప్రాబ్లం. ఈజ్ నౌ ది జాయింట్, ఇప్పుడే సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ అయ్యాడు మన మ్యాచ్ లో, అంతా ఓకే. కానీ హర్షదీప్ సింగ్ ది at the right moment when he's given the ball at crucial positions, he's giving you that one very tight over. Not through his Yorkers, Correct. wider ones కానీ ఇవన్నిట్లో కానీ he's getting it there. హర్షదీప్ సింగ్, the whole problem with హర్షదీప్ సింగ్ ఒకటే ఏంటి అని అంటే, he does not know that, అంటే ఆ మూమెంట్ లో కరెక్ట్ గా ఒక సెకండ్ ఆలోచించి బౌలింగ్ వేయడు. బట్ వెన్ హీస్ గివెన్ దట్ థాట్ ప్రాసెస్, కూర్చోబెట్టి ఆలోచించి అరే నువ్వు ఈ స్పాట్ లో పట్టుకొని ఏరా అన్నప్పుడు, వెన్ హీస్ churned into that mindset, I think he's lethal enough, and he did it too. ఇనీషియల్ ఓవర్స్ లో he didn't have any plan of action. ఈ బౌలర్ కి ఇలా వేయాలి, ఈ బౌలర్ కి అలా వేయాలని హోంవర్క్ లేకుండా వేసాడు ప్రతి దానిలో. సూర్యకుమార్ యాదవ్ కూడా ఎక్కువ ఇంటరాక్షన్ అవ్వలేదు. అందుకే చూడు, ఐదర్ ఒక బ్రిలియంట్ ఓవర్ అయినా పడేది, లేకపోతే స్లాగీ ఓవర్ అయినా పడేది. బట్ విత్ ద గేమ్స్ ప్రోగ్రెషన్, ద వే హీ బౌల్స్, విత్ ద ఇంటరాక్షన్స్ దట్ హీ హ్యాస్ విత్ ద వికెట్ కీపర్, ఈశాన్ కిషన్ వికెట్ కీపింగ్ చేసినప్పుడు ఈశాన్ కిషన్ మిడిల్ ఓవర్స్ లో ఒక ఓవర్ వేయాల్సి వచ్చినా కూడా, డెత్ ఓవర్స్ లో వేయాల్సి వచ్చినా కూడా మాట్లాడాడు. ఓకే అదే నేను ఒకటి చెప్తా. సైడ్ లైన్ ఇది ఆఫ్ కోర్స్. ఒకవేళ హర్షదీప్ సింగ్ ధోని కింద ఉండుంటే ఇంకో లెజెండ్ అయ్యేటప్పుడు. I can agree. I completely agree. It's not because Dhoni makes legends, guys. It's about the interaction that people have. And very, Correct. very good thing. అంటే ఇప్పుడు మాట్లాడడం కానీ సంజు శాంసన్ in the last 2-3 matches is actually interacting really well with the bowlers. అంటే అక్షర్ పటేల్ తో పాటు when he was bowling to Bethel, నువ్వు ఆర్మర్ బాల్ వేయకు, నీ స్టాక్ ఆర్మర్ ఒకటి ఉంటుంది, అది వేయకు. నువ్వు ఫ్లాట్ గా ఫాస్టర్ వన్స్ లాగా కానీ కొంచెం టాస్ వేస్తూ ఫాస్టర్ వన్స్ విచ్ గో టు హిస్ ఫిఫ్త్ స్టంప్ అయ్యి వాడికి రూమ్ క్రియేట్ చేయి, నువ్వు కొంచెం రూమ్ క్రియేట్ చేయి, వాడు కొంచెం జంకుతున్నాడు ఆ బాల్ కి అని చెప్పి సంజీవ్ శాంసన్ వెంటనే వెళ్ళి చెప్తుండే, నువ్వు ఏమంటారు కొంచెం గుడ్ లెంత్ దగ్గర పెట్టుకో, షార్ట్ తీసుకోకు. ఇది అక్షర్ పటేల్ కొన్ని చెప్పాడు. వరుణ్ చక్రవర్తి, ఎవ్రీ బ్యాట్ బాల్ దట్ ఈ బౌల్డ్ ఇన్ ద ప్రీవియస్ మ్యాచ్, ఇంగ్లాండ్ మ్యాచ్ లో, ఆఫ్టర్ ఎవ్రీ బ్యాట్ బాల్ ఈ వెయిటెడ్ ఫర్ అ మూమెంట్, బాల్ మళ్ళీ బౌండరీ దగ్గర నుంచి వీడి దగ్గరకు వచ్చి ఎవ్రీ బ్యాట్ బాల్ వాస్ పనిష్డ్ యెస్టర్డే. కానీ ఆ ప్రతి బాల్ ఎప్పుడైతే వస్తుందో ఉరుక్కుట్టు వెళ్ళేవాడు సంజు శాంసన్, వెళ్ళి మాట్లాడాడు. సో సంజు శాంసన్ ద కీపర్ ఇస్ లెస్ టాక్డ్, బట్ ఇన్ ఇంగ్లాండ్ మ్యాచ్ ఐ థింక్ హీ నీడెడ్ అ లాట్ ఆఫ్ అప్లాస్ బికాస్ హీ వాస్ ట్రైయింగ్ టు కన్వర్స్ ఇట్, which was his biggest problem. I criticized him a lot of this విషయం, బట్ చాలా ఇంటరాక్ట్ అయ్యాడు మాస్టర్, చాలా ఇంటరాక్షన్ And పెట్టుకున్నాడు. అండ్ హర్షదీప్ కి చాలా హెల్ప్ అయింది ఆ విషయం, బికాస్ స్కై డిడ్ నాట్ టాక్ టు హర్షదీప్ అ లాట్ బికాస్ హీ వాజ్ ఇన్ ది ఏమంటారు చివర్లో బౌండరీ దగ్గర ఎక్కువ ఉండే, బికాస్ దే హ్యాడ్ టు సేవ్ అ లాట్ ఆఫ్ రన్స్ అని చెప్పి. మధ్యలో ముందుకు వచ్చాడు, ఒక 4 వదిలాడు, అది వేరే విషయము హర్షదీప్ సింగ్ బౌలింగ్ లోనే అది. బట్ ఎస్, హర్షదీప్ సింగ్ విత్ గేమ్ ప్రోగ్రెసింగ్ actually had very good overs, and those overs again do not fall into the statistics because stats is very limited. to be fair, I say that Arshdeep Singh has bowled well. అంటే ప్లాన్ ప్రకారమే వేసాడు. It's just that he wasn't that lucky to get those wickets. అన్ని ఎగ్జాక్ట్ వేర్ డూ యూ వాంటెడ్ బ్లాక్ హోల్స్ ఎక్కడైతే పెట్టాలో అరౌండ్ ద యార్కర్స్ వేయాల్సిన ప్లాన్ ప్రకారమే వేసాడు. బట్ he wasn't that lucky to get those initial results, and they have gone for boundaries at the start. And I also feel that Sanju Samson, especially in Varun Chakravarti case, after he was hit for 3 sixes in the first over of his itself, Sanju Samson has gone to Varun Chakravarti and conversed him, and he immediately got that wicket. So Butler I feel like బట్లర్ది Butler. ఇన్ఫాక్ట్ హీ వాజ్ నోటీసింగ్ దట్ ప్యాటర్న్. బట్లర్ షఫల్ ఎక్కువ అవుతున్నాడు, నువ్వు స్టంప్ మీద పెట్టి ఆ ఫాస్టర్ వన్ తీసుకో, అది ఏమంటారు దాన్ని, ఫ్లిప్పర్ లాగా. హీ హ్యాడ్ దిస్ ఫ్లిప్పర్ కైండ్ ఆఫ్ బాల్ దట్ హీ బౌల్డ్. ఆ ఫ్లిప్పర్ లాంటి బాల్, ఒక చిన్న స్టాక్ బాల్ ఉంటుంది వాడికి, ఇది వరుణ్ చక్రవర్తికి. ఆ బాల్ కరెక్ట్ గా ఏం చేయి స్టంప్స్ కి, దట్ విల్ గెట్ యూ హిస్ వికెట్. ఆ ఇంట్రాక్షన్ కనబడుతుండే, విచ్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనకి హిస్టారికల్లీ వెన్ ఎవర్ అ కీపర్ ఇస్ వెరీ గుడ్, వెన్ హీ ఇంటరాక్ట్స్ విత్ హిస్ బౌలర్స్, ఇట్ ఈస్ అ ఫ్యాబులస్ కాంబినేషన్ ఫర్ అవర్ బౌలర్స్ ఎప్పుడైనా సరే. దట్ ఈస్ వై ధోని ఈస్ వెరీ ఇంపాక్ట్ఫుల్, అంతే. that too he was saying it in Tamil. So సో ఇట్స్ అనదర్ థింగ్, అంతే.
అండ్ ఎస్ చలో ఇంకా అయిపోయినాయి, మనం అప్రిషియేషన్స్ ఇచ్చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మ్యాచ్కి వెళ్ళిపోదాం. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, ద ఎపిక్ ఫినాలే. సో న్యూజిలాండ్ ఎట్లంటే ప్రతి వరల్డ్ కప్ లో ప్రతిసారి ఇప్పటి వరకు చాప కింద నీరులా వస్తుంది. అంటే ఎక్కువ సౌండ్ చేయదు, ఎక్కువ ఇంపాక్ట్స్ ఉండదు, ఏముండదు, కానీ చూస్తే టేబుల్ టాప్ ఉంటది, నీట్ గా అలా సైలెంట్ గా సెమీఫైనల్ వచ్చేస్తుంది. దే ఆర్ ఏమంటారు, దే ఆర్ వెరీ థ్రెటనింగ్ యాక్చువల్లీ. వాళ్ళు దే ఆర్ లైక్ వూల్స్ అద ప్యాక్ హంట్ చేస్తారు టీమ్ ని ఎప్పుడైనా. దే ఆర్ వెరీ థ్రెటనింగ్. సో ఎనీ థాట్స్, హౌ డు వి టేక్ దిస్ ఫార్వర్డ్? అండ్ అహ్మదాబాద్ పిచ్ కన్సిడర్ చేస్తే బ్యాట్ ఫస్ట్ బాల్ ఫస్ట్, లైక్ వాట్ ఆర్ యువర్ థాట్స్? ఫస్ట్ ఎవరి ఇప్పుడు ఆర్టికల్ పరంగా రిత్విక్ నాకు ఒక ఆర్టికల్ పంపించాడు. ESPN Pick and Four is talking about a mixed pitch, which is a mix of red and black. And with Ahmedabad conditions right now, which is becoming a little sultry right now, ఒక mixed pitch is actually something like what we saw in Wankhede ఇప్పుడు. So let us expect a pitch which is like Wankhede, to be honest. And honestly speaking, a pitch like Wankhede is very impactful for us in Ahmedabad, because అహ్మదాబాద్ లో బౌండరీస్ ఇంకొంచెం పెద్దగా ఉంటాయి. నువ్వు 4s and 6s పెద్ద పెద్ద కొట్టాల్సి వస్తుంది, ఎఫర్ట్ పెట్టాలి. బట్ ఆన్ ది అదర్ సైడ్ అహ్మదాబాద్ బౌండరీస్ కూడా, ఆ అవుట్ ఫీల్డ్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో ఐ థింక్ ఇట్ విల్ బి ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్ట్రేలియా ఇష్ కైండ్ ఆఫ్ ప్యాచ్ అనమాట. ఆస్ట్రేలియన్ పిచ్చెస్ మీద జరిగే ఒక థ్రిల్లర్ లా జరుగుద్ది, వేర్ బౌన్సర్స్ విల్ హ్యావ్ ఇట్స్ వాల్యూ, షార్ట్స్ విల్ హ్యావ్ వాల్యూ, స్లోవర్ వన్స్ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ వాల్యూ. బికాస్ దిస్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ బ్లాక్ సాయిల్ ఇన్ ఇట్, దేర్ విల్ బి సమ్ హెల్ప్ ఫర్ ద స్లోవర్ వన్స్. And I will be very confident and very sure about this. New Zealand do not have that slower one actually very effective. న్యూజిలాండ్ స్లోవర్ వన్ మనం 5 మ్యాచ్లు చూసాము, ఇక్కడ కూడా చూస్తున్నాము, అంత ఎఫెక్టివ్ గా లేదు. వాళ్ళు చాలా బ్యూటిఫుల్ లైన్ అండ్ లెన్స్ పెడుతున్నారు. దేర్ కీ ఎలిమెంట్ ఫర్ దెమ్ వాస్ ద లైన్ అండ్ లెన్స్ అండ్ బ్యూటిఫుల్ క్యాప్టెన్సీ వేర్ దే స్టక్ టు ద మీటర్. కూర్చున్నారు, కరెక్ట్ ప్లాన్ పెట్టుకున్నారు, వీరికి ఈ బాల్ వేస్తే పడతారని అనుకున్నారు, అలాంటి బాల్స్ వేసి తీసుకున్నారు. బట్ ఆన్ ది కాంట్రరీ సైడ్ వాళ్ళ స్లోవర్ వన్ అనేది ఈ బ్లాక్ సాయిల్, ఈ కాంబినేషన్ ఆఫ్ బ్లాక్ సాయిల్ ఏదైతే ఉందో, ఆ కాంబినేషన్ ఆఫ్ బ్లాక్ సాయిల్ మీద యాక్చువల్లీ వీ విల్ హ్యావ్ దట్ స్మాల్ ఎడ్జ్ బెటర్. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఈస్ గెట్టింగ్ నెయిలింగ్ దోస్ స్లోవర్ వన్స్. ఇప్పుడు అక్షర్ పటేల్ అంట, హర్షదీప్ సింగ్ కూడా ఒక చిన్న స్లోవర్ వన్ డెవలప్ చేస్తున్నాడు, దాన్ని ఒక చిన్న హించెస్ కనబడుతుంది, అది టువర్డ్స్ ద డెత్ తీసుకొస్తున్నాడు. అండ్ బుమ్రా ఇస్ లెజెండ్ విత్ ఇట్ పేస్ వేరియేషన్ లో. సో మన పేసెస్ కి ఆ స్లోవర్ వన్ అనేది అడ్వాంటేజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాం. అండ్ కేజీ, యూ హ్యావ్ ఎనీ స్టాట్స్ పిచ్ మీద కానీ ప్లేయర్స్ ఆర్ ఎనీ మ్యాచ్అప్స్? Yeah, some matchups are very dangerous against Sanju Samson, because Sanju Samson back-to-back innings which may cause trouble in Ahmedabad, because he has only 26 average in this venue, and against head-to-head, if you say against India versus New Zealand, he scored only 56 runs in 7 matches with average of just 8. And another threatening thing is that Mitchell Santner will be a big threat, because Mitchell Santner versus Sanju Samson, in 10 balls Sanju manages to score only 2 runs, and he was dismissed 3 times. So maybe Santner will enjoy this. Maybe he will come to ball in power play, like in 4 overs or 5 overs. Bro, it is actually seven matches, 56 runs, right? Yeah. Yeah. Eight overs. So it will be 8 matches, 156 runs. Let me also say, add on, like if India versus New Zealand, the series which was done before, New Zealand went with a strategy to take out Sanju Samson in every game that he has played, specifically onto the bouncers. And this pitch, Ahmedabad pitch, and it is going to, the kind of soil that is right now, it is going to support bouncers very well. So that is one kind of scenario that might be risky for Sanju Samson, but I hope he has worked on it now, looking at the form right now. So just need to take care of that. See, the bounce New is going to Zealand be may KG bhai, Yeah, KG New go on, Zealand. KG go on. Yeah, New Zealand may add one proper pacers. I guess they can remove Cole McConchie or the Jimmy Neesham and bring Kyle Jamieson because of his height factor.
Just to add, the condition of pitch right now that they are planning, if it's a mixed track, the bounce is going to be as much as we had in Wankhede. సో కొంచెం గుద్దాల్సి వస్తుంది. సో లైక్ హౌ కేజీ టోల్డ్, ఆ హైట్ ఫ్యాక్టర్ నుంచి వచ్చే బౌన్స్ సంజు శాంసన్ కి ఆ ఇష్యూ క్రియేట్ చేయొచ్చు ప్రాబబిల్లీ. బట్ ఆన్ ది అదర్ సైడ్ ఐ థింక్ అభిషేక్ శర్మకి కానీ ఈశాన్ కిషన్ కానీ సమ్వాట్ ఆ బాల్ అనేది వాళ్ళ తల మీద నుంచి వెళ్తుంది. సో కొంచెం కంఫర్టబుల్ లెన్స్ లో దొరకచ్చేమో, ఎస్పెషల్లీ ఫర్ ఈశాన్ కిషన్. ఐ థింక్ ఇట్ విల్ వర్క్అవుట్ టు, బికాస్ హీస్ డెవలపింగ్ దట్ బ్యూటిఫుల్ పుల్ షాట్ దట్ హీ వాంట్స్. అది పవర్ ప్లే ఆ టైంలో ఇఫ్ హీ కెన్ మేనేజ్ ఇట్, హీ కెన్ యాక్చువల్లీ స్కోర్ రన్స్ ఇన్ హిస్ కంఫర్టబుల్ ఏరియా, దట్ ఈస్ హిస్ లెగ్ సైడ్, కొంచెం వెనకాల వైపు స్క్వేర్ ఇష్ నుంచి అటువైపు. హీ కెన్ Yeah. ట్రై స్కోరింగ్ ఇట్ ఆల్సో, ఇట్ కెన్ బి Towards the కంఫర్టబుల్. third man and థర్డ్ మ్యాన్ కాదు, ఫైన్ లెగ్, స్క్వేర్ లెగ్ అండ్ Fine ఫైన్ leg. లెగ్ మదర్, స్క్వేర్ లెగ్ అండ్ Okay, ఫైన్ okay. లెగ్ మదర్. ఇట్ కెన్ బి అ వెరీ నైస్ థింగ్. కానీ వెరీ క్లియర్, కేజీ అన్నట్టు ఒకవేళ వాళ్ళ రిప్లేస్మెంట్ క్రియేట్ చేసుకొచ్చే టాల్ బౌలర్స్ ని తెచ్చారనుకో, అప్పుడు వాళ్ళ బౌన్స్ వచ్చే క్రాంపుల్ చేస్తే తప్ప కానీ పిచ్ అంతా పిచ్చే ప్రతి బౌన్స్ క్రాంప్లింగ్ బౌన్స్ వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. సో ఆ హైట్ ఫ్యాక్టర్ దగ్గర నుంచి కొంచెం ఇష్యూ రావచ్చు. బట్ ఆన్ దిస్ అదర్ సైడ్, సంజు శాంసన్ ఇస్ since the last matches, Sanju Samson showed me those traces of 2013 to 2016 under Dravid portions of Sanju Samson, where he held his nerve and he was waiting for the ball to come to him. He didn't take decisions when the ball, అంటే ప్రీమెడిటేటెడ్ షాట్స్ ఎక్కువ ఆడలేదు, కొంచెం మెరిట్ టు ద బాల్ ఆడాడు. ఈ క్రాంప్లింగ్ బౌన్స్ అనేది తను కొంచెం హ్యాండిల్ చేసుకుంటే ఐ థింక్, at the end of the day, they're just 1 and 2 bounces allowed in the over. Other than that, again, you can anticipate and you can wait for balls that come onto your good length portion. And probably a good length portion lo vachina balls a height ki, I think it will be very comfortable for him to slog over mid wicket and all. So he just And- has to hold his nerve for the 2 balls, and the other 4 balls are Yes. going to be a paradise for him. Yes, Nitin, you want to say something? అది సంజు శాంసన్ కి ఐ థింక్ లాస్ట్ 2 మ్యాచెస్ చూస్తే తను షార్ట్ బాల్స్ డీప్ స్క్వేర్ లెగ్ మిడ్ వికెట్ ఏరియా కాకుండా ఈస్ ప్లేయింగ్ ఇన్ ద వి రీజియన్. సో Correct. నాకు కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు అనిపిస్తుంది కొంచెం షార్ట్ బాల్స్ లో. ఐ థింక్ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు హెన్రీ ఒక ఫర్గ్యూసన్ వేసినా కానీ ఒకటి ఏంటంటే న్యూజిలాండ్ బౌలర్స్ క్యాన్ యూజ్ దట్ లాంగ్ బౌండరీస్ ఇన్ డీప్ స్క్వేర్ లెగ్ ఏరియా అండ్ మిడ్ వికెట్. బౌన్సర్స్ బ్యాక్ ఆఫ్ లెంత్ బౌన్సర్స్ తో వేసి మన షార్ట్ బాల్స్ తో ట్రాప్ చేయొచ్చు. Okay, I agree to that. కానీ And నాకు Abhinav, go on. చిన్న కన్సర్న్ అంటే జంపింగ్ అవుట్ ఆఫ్ సంజు శాంసన్, శాంట్లర్ ని సంజు శాంసన్ ని ట్రాప్ చేయడానికి కొంచెం ఓపెనింగ్ స్పెల్ లో వేయించే ఛాన్స్ ఉంది అని అన్నారు కదా. అభిషేక్ శర్మకి ఆ థ్రెట్ యాక్చువల్, అభిషేక్ శర్మ ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ అగేన్స్ట్ ఎనీ స్పిన్నర్, ఐ స్టిల్ హ్యావ్ దట్ పాయింట్. బట్ అభిషేక్ శర్మ ఈ మధ్య కాలంలో ఒక 2 వెరీ బ్యాడ్ షాట్స్ డెవలప్ చేసుకున్నాడు, విచ్ ఇస్ కొంచెం స్టెప్ అవుట్ అయ్యి ఈస్ ట్రైంగ్ టు టార్గెట్ సమ్వేర్ బిట్వీన్ లాంగ్ ఆఫ్ అండ్ మిడ్ ఆన్, ఒక కొంచెం ఈ 75 degrees యాంగిల్ దానిలో ట్రై చేద్దాం అనుకుంటున్నాడు. బట్ ఇట్ ఇస్ Mid wicket ki long on ki madhyalo. he's kind of flicking it, which is actually going against him. ఈ పిచ్ మీద వేర్ దట్ రెడ్ సాయిల్ విత్ బ్లాక్ సాయిల్, ఆ పిచ్ కొంచెం స్కిడ్డీనెస్ క్రియేట్ అవుద్ది. ఇట్ విల్ అగైన్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఫర్ హిమ్. ఐ థింక్ హీ హాస్ టు గో బ్యాక్ టు హిస్ nets and actually sort his technique, where he has to develop back and get back that sweep shot. Sweep will help him here a lot against Santner especially. Sweep మళ్ళీ తెచ్చుకుంటే he can score at least 15 runs out of that Santner over. Or either if you're going for that shot, attempt and go for the straight bat shot, because in that pitch with Santner in opening bowling, he will not spin, it is going to skid. నువ్వు ఇంకా ఆల్ గన్స్ బ్లేజింగ్ లా క్యాచ్ అవుట్ అవ్వకుండా స్టంపింగ్ అయినా కూడా నాకు పర్లేదు, అట్లీస్ట్ ఈస్ గోయింగ్ ఫర్ ద రైట్ షాట్. అన్ఫార్చునేట్ గా బాల్ మిస్ అయిందని అనుకుంటాను, కానీ దగ్గరుండి వాడు ట్రాప్ లో పడ్డం అనేది మాత్రం ఇట్ ఈస్ వెరీ హారబుల్. అభిషేక్ శర్మ విషయంలో ప్రతిసారి ఆ ట్రాప్ లో పడిపోతున్నాడు. ఆ ట్రాప్ లో like he knows that ball is coming, even then he's going for that shot. ఆ షాట్ చాలా అదే. Abhinav bro, that adds to another question. Last World Cup లో కూడా సేమ్ విరాట్ కోహ్లీ had form issues. చాలా అన్నారు, జీరోలు కూడా 3 స్కోర్ చేసిండు అండ్ ఆల్. దట్ వన్ ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ కేమ్ ఇన్ ద ఫైనల్. సో ఆర్ వి సీయింగ్ ద సేమ్ ఫ్రమ్ అభిషేక్ శర్మ? లైక్ ఎందుకంటే నాకు కూడా చిరాకు వచ్చింది, నెక్స్ట్ మ్యాచ్ కొడతాడు అని. దిస్ ఈస్ హిస్ లాస్ట్ ఛాన్స్. సో రిజిల్ బ్రో, వాట్ డూ యూ థింక్? లైక్ ఇస్ దిస్ లైక్ రెడెంప్షన్ ఆర్కా ఏంది?
Yeah, as you Answer said, ఏంటి? we have been hoping for it. Uh, yeah, but what worries me is he's completely out of confidence. Like the one over he faced against Will Jacks also, I didn't see that conviction in him. So, uh, one point is like I would like to see him take the first ball of the innings. I don't know. Initially, he used to do that. Now he's Yeah, out he of lack of started. Even confidence. I had the same question. He started giving that to Ishan when Ishan was there, and Sanju is taking it up. Yeah. The one thing Yeah. which we and associate also with is Abhishek Sharma is his fearlessness and his confidence, right? And he's losing out on that major point. So even um, his lack of clarity, him dropping the catches. So everywhere he's the main like it's strength going of his. against him Yeah, everywhere. he used to scare the opponents. Now he's scared of opponents. I don't know. I mean, if that is true. Yeah, Bachu, go on. ఇక్కడ ఏమైపోతుందంటే అన్న ఇప్పుడు మనకి నార్మల్ అభిషేక్ శర్మ మొత్తం టీం మొత్తంలో ఒక వీక్ లింక్ లాగా మారిండని నేను అన్నా. అంటే టీమ్స్ అన్నిటికి ఎట్లయిపోయిందంటే ఒక రైట్ ఆఫ్ స్పిన్నర్ తీసుకొని వచ్చి అరే వీడి వికెట్ తీసేయొచ్చు, వీడు ఎట్లనన్నా అవుట్ అవుతాడు, ఆ లెగ్ సైడ్ ఆడిచ్చి కొంచెం ఆ లెగ్ సైడ్ లెంత్ లో బాల్ వేసి ఆడిస్తే అవుట్ అయిపోతాడు అనే ఆ వీక్ లింక్ లా క్రియేట్ అయింది. దట్ ఈస్ మేకింగ్ అంటే ఇనిషియల్ గా ఇప్పుడు ఫైనల్ లాంటి మ్యాచెస్ లో అట్లాంటిది ఏమన్నా ఇప్పుడు అట్లాంటి సేమ్ ఇప్పుడు నార్మల్ గా వేరే మ్యాచెస్ లో అంటే ఓకే, ఇప్పుడు ఫైనల్ లాంటి మ్యాచ్ లో అట్లాంటి వికెట్ పడ్డదంటే వేరే బ్యాట్స్మెన్ మీద ప్రెజర్ పడే ఛాన్స్ ఉంటుందని నేను అంటాను. కరెక్ట్, 100% అది. సో అది అండ్ ఎనీవన్ హ్యాస్ టు సే ఎనీథింగ్ అబౌట్ అభిషేక్ శర్మ? నితీష్ కుంది ఒక సెకండ్. నితీష్ నితీష్ వెళ్ళిపోయిన తర్వాత అది ఆ ఎన్కేఆర్ వేరు, ఈ ఎన్కేఆర్ వేరు. నాకు తన కాన్ఫిడెన్స్ డెట్ అయిపోయింది అనిపిస్తుంది అనద్దు కానీ ఈజ్ నాట్ షోయింగ్ మెచ్యూరిటీ అన్న. Bro, I want to tell something అంటే about Abhishek Sharma. Yeah, చెప్పండి bro. ఎవరిది? I know. Sridhar. Hi, this is Sridhar. Nice meeting you all. This is my శ్రీధర్ first time here. అదేంది? Yeah. ఎవరు Yes. నువ్వు? వచ్చాడు భయ్య, శ్రీధర్ వచ్చాడు మనకి ఒకసారి 2 సార్లు వచ్చాడు. ముఖం చూపించండి అంతే. ప్లీజ్ లేదు ఉన్నా అప్పటి నుంచి. యాక్చువల్ గా చాలా ఇయర్స్ తర్వాత జాయిన్ అయినా, 5 years తర్వాత ఏమో అనుకుంటా. Yeah. గ్రూప్ లో మెసేజ్ చూసి జస్ట్ జాయిన్ అయినా, ఫ్రీ ఉండే. సో ఏంటంటే అభిషేక్ శర్మ, ఐ డోంట్ థింక్ హీ విల్ పర్ఫార్మ్ ఫర్ మీ. ఐ నో యూ గైస్ వోంట్ లైక్ ఇట్, but the thing is he doesn't perform in clutch games. If you observe in last few games, maybe like six clutch games or 5 clutch games, you can see nervousness in his face actually. So even he has form issues right now. People, I mean teams are figured him out very well. So these are all the X factors that adds up to him, and I don't think he will perform. But we have very good depth, very good batting lineup. So I don't think it will be batting is an issue for us. So even if Abhishek doesn't perform. సో శ్రీధర్, నువ్వు చెప్పిన పాయింట్ కి, ఇఫ్ అభిషేక్ శర్మ హాస్ దట్ ఇష్యూ, ఒక క్విక్ 30 runs 10-15 balls లో కొట్టేసి వెళ్ళిపోతే బెటర్ ఏమో. టైం వేస్ట్ చేయకుండా ఫ్రమ్ ball 1 he has to go. ఇంకా అదే ఒకటే దారి. So Abhishek, to get to that, he has to pass Matt Henry first, actually. So he's the wicket king option up front. Spinners, though, he doesn't have any issue, I guess. I mean, I know he out couple of times on spin bowling, but I don't think that is the issue in the final. Matt Henry, he has to pass. But if he pass that, like first 1 hour. Matt Henry ni koduthe నీకేమన్నా ప్రాబ్లమా? అక్కడ నుండి స్టార్ట్ చేస్తే నీకేమన్నా ప్రాబ్లమ్? అక్కడ నుండి కొడుతుంది. So actually on that point, right, I would prefer Abhishek Sharma facing Matt Henry than Sanju Samson. So Matt Henry is more deadlier against right-handers, and I think Abhishek Sharma can tackle him better. I would like to see Abhishek Sharma face the first ball. అంటే ఇది ఎట్లుందంటే మ్యాట్ హెన్రీకి బలిస్తున్నాడు అనమాట ఒక వికెట్ ని. Actually, Rizul is right. Even India-New Zealand series అయింది. So I have a couple of points. So I was just checking the India-New Zealand series. Just before we started this World Cup, we had a segment where we'll just preview the World Cup and all. I told New Zealand is dangerous because of one reason, that they played India most recently, and they played India in most recent conditions. We had a series
in January, and the World Cup started in Feb. So New Zealand is most experienced after India. Maybe South Africa because they have a lot of players. They came in October or sometime. So they are using that experience to perform better in this World Cup. But one thing they don't have against Abhishek Sharma is that slower ball. Engidi Gani, a bowler who is bowling the slower ones outside of ఆ ప్లాన్ తో వాళ్ళు Cutters రాలేదు. కానీ. ఆ సిరీస్ లో వాళ్ళు ఆ ప్లాన్ తో రాలేదు. And Abhishek Sharma did well in that series. I mean, he wasn't the player of the series, but he has a couple of 50s. Okay, man of the match కూడా ఉంది first match లో. He did okay. He did what Abhishek Sharma usually has to do ఆ సిరీస్ లో. సంజు శాంసన్, మ్యాట్ హెన్రిక్ ఫ్రీక్వెంట్ గా దొరికిపోయాడు. ఫిఫ్త్ మ్యాచ్ కు సంజు శాంసన్ డ్రాప్ కూడా అయ్యాడు ఆ సిరీస్ లోనే. దట్స్ వెన్ వి స్టార్టెడ్ ఇషాన్ అండ్ అభిషేక్ ఓపెనింగ్ లాస్ట్ T20 లో in that series. So as Rijul said, Abhishek Sharma should take the first strike. And adding on to Sridhar's point, if we believe Abhishek Sharma has that nervousness and fear of failure, given that we have a batting till number 8, వాడు కెరియర్ అట్లనే బిల్డ్ చేసుకోవాలి అని నేను అనుకుంటున్నా. ఎట్లా అంటే ఎట్లన్నా నన్ను పీకేస్తా అంటున్నారు, ఎట్లన్నా నేను అవుట్ అయిపోవడం నన్ను ప్లాన్ వేసుకొని వచ్చారు, నేను కొట్టే పోతా నాతో పాటు ఒక 2 బౌలర్లు తీసుకుని పోతా అనే మెంటాలిటీలో వాడు ప్రిపేర్ అయ్యింది అనుకో వాడి కెరియర్ లో. నథింగ్ టు లూజ్. అట్ దిస్ పాయింట్ హీ హాస్ నథింగ్ టు లూజ్. వాడు ఫస్ట్ బాల్ అవుట్ అయినా వాడు 15 బాల్ 30-32 కొట్టిపోయాడు అనుకో, హీ కెన్ బిల్డ్ హిస్ కెరియర్. సో వెన్ ఎవర్ హీ కమింగ్ డౌన్ ఇన్ కాన్ఫిడెన్స్, he can use the same point and come back again, saying that I don't have confidence, I have nothing to lose, I'll just try hit some runs, out అయితే అవుట్ కొడితే మాత్రం పవర్ ప్లే నాదే. See, Anna, just adding to what Sridhar said, Anna said, Matt Henry 30, first I can tell you one thing. Matt Henry is going to bowl those uncomfortable lines for Abhishek Sharma, which somewhat they planned in USA match. ఏంటంటే either they'll trap him by putting a fielder at the point where he wants to hit, or they're going to bowl that uncomfortable lens where he's going to top edge, like how in IPL టాప్ ఎడ్జ్ అయిపోయి ఐదర్ మిడ్ వికెట్, షార్ట్ మిడ్ వికెట్ లో కానీ అంటే 30 yards దగ్గర ఉన్న షార్ట్ మిడ్ వికెట్ కానీ పాయింట్ దగ్గర కానీ దొరికిపోయే ఛాన్స్ ఉంది. అండ్ ఐఎమ్ వెరీ షూర్ దట్ విల్ బి హ్యాపెన్ టు. బట్ ఐ కెన్ జస్ట్ టెల్ యూ వన్ థింగ్, టుడేస్ అభిషేక్ శర్మ అండ్ ది అభిషేక్ శర్మ దట్ వీ వాంట్ అన్నిటి మధ్యలో, బికాస్ యూ స్టార్టెడ్ ఆఫ్ విత్ విరాట్ కోహ్లీస్ పాయింట్, నా దగ్గర ఒకటే ఒక విషయం ఉంది భయ్య. విరాట్ కోహ్లీ ఆ సీజన్ అంతా ఆడలేదు, ఆ టోర్నమెంట్ అంతా. ఫైనల్ మ్యాచ్ ఎందుకు ఆడాడు అని అంటే ప్రెషర్ సిచ్యువేషన్ ఉంది, అవన్నీ ఉంది కాదు. విరాట్ కోహ్లీకి తన ప్రాబ్లం నుంచి బయటికి రావడం అనేది చిన్న ఇట్లా నార్మల్ బ్రీతింగ్, ఒక పర్సన్ కి బ్రీతింగ్ ఎంత నార్మల్లో, ఒక పర్సన్ కి వాకింగ్ ఇట్లా కళ్ళు మూసుకొని నోట్లో ఇట్లా వేలు వెళ్ళిపోతే ఎంత నార్మల్లో, అలా తన ప్రాబ్లం నుంచి ప్రతిసారి బయటికి రావడం అనేది కూడా విరాట్ కోహ్లీకి అంతే నార్మల్. అభిషేక్ శర్మకి నార్మల్ కాదు. హీస్ ఆల్వేస్ స్టక్ ఇన్ ద ప్రాబ్లమ్ దట్ హీ ఆల్వేస్ హస్, అంటే ఒక పోర్షన్ లో స్టక్ అయిపోయి ఉంటున్నాడు. బట్ లెట్ మీ అగైన్ టెల్ యూ, వీ హ్యాడ్ 2 recent players who came out of that shell and are actually living well with it. That is Sanju Samson and Ishan Kishan. Either the staff are motivating them to come out of the shell, or it is their mindset or experience that is making them come out of the shell. Now adding to Viskena's point, you elagaina sare rep match lo untadu. We do not have an additional batsman here. Rinku Singh is not mentally totally fit to get in. We cannot afford by getting in somebody like a Siraj or a Kuldeep also now. We are a very settled team. We just have 1 match to play. Abhishek Sharma is not going to lose his spot. Na point endante match poddi ivanni poddi ane point of view lo, I think he just has to lose up his mind and not think about the pressure right now. Because ఇప్పుడు ఈ మ్యాచ్ ఆడకపోయినా కూడా, ఈ టోర్నమెంట్ అంత చండాలంగా ఆడకపోయినా కూడా, సమ్వేర్ ఐ టెల్ యూ ద హార్ష్ ట్రూత్, ఇప్పుడు నీకు ఇంకొక ఓపెనర్ చేయాలంటే ఒక 10 ఓపెనర్లు ఉన్నారు మనకి బ్యాకప్ లో. రుతురాజ్ గైక్వాడ్ ఇస్ వెయిటింగ్, జైస్వాల్ ఇస్ వెయిటింగ్, ఎవ్రీబడి ఇస్ వెయిటింగ్. బట్ ఎవ్రీబడి హ్యావ్ టు అగైన్ ప్రూవ్ దేర్ మ్యాటల్ ఇన్ IPL. సో హీ హస్ అగైన్ 14 matches లైనింగ్ అప్ ఫర్ హిమ్సెల్ఫ్ టు ప్రిపేర్, అండ్ 1 month of preparation time too. He has nothing to lose. He just has to know that point he has nothing to lose. Okay, by his wrong decisions, probably the pressure might put up and India might lose the World Cup. But again, I'm telling you the same thing. We have players like Surya Kumar Yadav. Now we have added up somebody like Tilak Verma. మళ్ళీ రికార్డ్ చేయి. Sorry. Recording in progress. Recording is continuing. Yeah. మనది కూడా అభిషేక్ శర్మ ఫామ్ లాగా అప్ అండ్ డౌన్, నో ప్రాబ్లం. సారీ. సో మళ్ళీ సేమ్ పాయింట్. ఒక్క సెకండ్ ఏమైపోద్ది అని అంటే, he just has to remember, we have players like clutch players like Tilak Verma right now. Surya Kumar Yadav, ఎంత బబుల్ గమ్ యాటిట్యూడ్ ఇష్యూస్ అన్నా కూడా, he still Surya Kumar Yadav, he still has the metal in him. We have players down who can control situations. Ahmedabad maybe.
మా సార్ గురించి చెప్పండి అన్న. ఓకే సార్ గురించి కూడా కాదు. దెన్ లెట్స్ టాక్ అబౌట్ ద మెయిన్ క్యాండిడేట్. క్లచ్ సిచ్యువేషన్స్ లో నిజంగా పర్ఫామ్ చేయగలిగే ప్లేయర్ హార్దిక్ పాండ్యా. సార్ కాదు, వీళ్ళందరూ కాదు, వాడు ఉన్నాడు. ఏమీ లేదు అసలు ఈ సీజన్ బ్యాటింగ్ చేయలేదు, కానీ నా ఫైనల్స్ లాస్ట్ ఇయర్ కాపాడింది ఎవరు అని అంటే అక్షర్ పటేల్. ఇంకా బ్యాటింగ్ కూడా చేయలేదు ఇప్పటి వరకు. ఈ డెంట్ హ్యావ్ ఎ పొటెన్షియల్ బ్యాటింగ్ ఇన్నింగ్స్. ఛాన్స్ కూడా వస్తలేదు సరిగ్గా. ఛాన్స్ కూడా వస్తలేదు కరెక్ట్ గా. అండ్ నువ్వు ఒక సెకండ్ గుర్తు చేసుకోవాలి, ఇట్స్ అక్షర్ పటేల్స్ హోమ్ గ్రౌండ్. సో వీ హ్యావ్ బ్యాటింగ్ హియర్. Someone brought a really good point that last time India played in 2023, obviously it's a bad thing that it happened, but we didn't have both the home condition guys there. Like Hardik wasn't there and Akshar wasn't there last year. So Correct. both of them, Hardik Akshar didn't play against Australia in 23. Both of them are here. Hardik played a season with Gujarat Titans. Akshar has played all his career there. Bumrah plays there in నీకు Gujarat. అర్థం కాదు, అదే ముగ్గురు ఉన్నారు ఇప్పుడు, హార్దిక్, అక్షర్, బుమ్రా. అండ్ Yeah, and ముగ్గురులో ఇద్దరు we have స్కాచింగ్ ఫార్మ్ లో కూడా ఉన్నారు. yeah, and అదే కదా. Akshar will always take care of it, and they know the conditions well. And India is very well known to prepare well against teams. Ahmedabad, we lost the match last time against South Africa, so we will definitely come up with a plan. We are not careless. We are not, and this is the final, so we will be very cautious about it. We'll be careful. And coming back to Abhishek Sharma, sorry, just to conclude, he has to nothing lose any factor. వాడికి తెలిసి and the only thing for me to add is he's not going to lose the game for India with his batting. So he's playing up top. He's playing as an opener. వాడు తొందరగా అవుట్ అయినా మ్యాచ్ పోదు వాడి వల్ల ఇండియాకి, ఎందుకంటే we still have 7 or 8 batsmen coming after him. But if he plays, we will win this. అంతే. అవుట్ అయితే మ్యాచ్ పోదు. మేబీ హార్దిక్ పాండ్యానో, సూర్యకుమారో, తిలక్ వర్మనో ఆడకపోతే రిస్క్ లో పడతామేమో, కానీ తిలక్ లాంటి, అభిషేక్ లాంటి ప్లేయర్ స్టార్టింగ్ లో పర్ఫామ్ చేయకపోయినా, ఇఫ్ ఈస్ గోయింగ్ ఫర్ అ షాట్ అండ్ గెటింగ్ అవుట్, దట్స్ నాట్ గోయింగ్ టు కాస్ట్ అ గేమ్. లైక్ రియలీ బ్యాడ్ ఫర్ ఇండియా. బట్ ఆడితే మాత్రం డెఫినెట్ గా గెలుస్తాం అన్నాడు. ఎట్లా ఆడాలంటే పోతే పోయింది అన్నట్టుగానే ఆడాలి. ద ఓన్లీ థింగ్ ఐ హావ్ టు యాడ్ ఈస్ వాడి ప్రాబ్లమ్ కాన్ఫిడెన్స్ తగ్గింది. బికాస్ యాజ్ అభినవ్ మెన్షన్, ద షార్ట్ సెలెక్షన్ ఒకటి ప్రాబ్లం. వాడికి పాయింట్ లో ఒక ఫీల్డర్, షార్ట్ థర్డ్ లో ఫీల్డర్ పెడితే వాడు లాంగ్ ఆఫ్ మీద కొట్టకుండా లెగ్ సైడ్ జరిగి కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. సో ఐ మైట్ నాట్ బి దట్ బిగ్ ఆఫ్ అన్ ఎక్స్పర్ట్, బట్ మినిమం నాకు తెలిసిన క్రికెట్ లో దట్ ఈస్ వెరీ రిస్కీ అగేన్స్ట్ అ న్యూ బాల్. సో పాయింట్ లో థర్డ్ మ్యాన్ లో ఉంటే లాంగ్ ఆఫ్ మీద కవర్స్ మీద ట్రై చేసుకోవడానికి చూస్తే ఇన్ మై ఒపీనియన్ వుడ్ బి సేఫ్. బట్ హీఈస్ అన్ ఇంటర్నేషనల్ ప్లేయర్, హీ నోస్ బెటర్ దెన్ మీ. సో అండ్ గౌతమ్ గంభీర్ నోస్ బెటర్ దెన్ మీ. See, at the end of, and I kind of agree with what Sridhar said and Viskana said. I'm kind of like fine with both of them. జస్ట్ కరెక్ట్ షాట్స్, అగ్రెసివ్ గాడు కొడితే పోయింది. కానీ మరీ ఇద్దరు ఆఫ్ సైడ్ పెట్టి ట్రాప్ చేయడానికి ట్రై చేసేటప్పుడు మొత్తం బయటికి జరిగి లెగ్ సైడ్ కొడితే మాత్రం రిస్క్ అనే అనుకుంటున్నా నేనైతే. గంభీర్ నాకన్నా కోచే. I would just say that ఒక 15 ball 30 is more than enough. నువ్వు చెప్పింది నేను కంక్లూడ్ చేస్తావు. నువ్వు కొట్టు లేదా అవుట్ అవ్వు, కానీ ర్యాట్ ట్రాప్ లో పడకు, అంతేనా? అంటే కొంచెం కొట్టే దగ్గర కొట్టు, సేఫ్ షాట్స్ కొట్టుకో. ఇంకా ఉన్నాయి, ఐ మీన్ దే ఆర్ నాట్ క్లోజింగ్ ఆల్ యువర్ సేఫ్ షాట్స్ అని నేను అంటున్నా. అంతే, ఇద్దరినే పెడతారు పవర్ ప్లే లో. యూ స్టిల్ హ్యావ్ దట్ వన్ మోర్ షాట్ లెఫ్ట్ కదా. సో వై ఆల్వేస్ గో ఫర్ ద అల్ట్రా అగ్రెసివ్ అప్రోచ్ వెళ్ళిపోతున్నాడు కంప్లీట్ గా. You can still play aggressive. You can still try going over covers. You can still get your boundaries. Leg side complete ఖాళీగా అనిపించేసరికి 10 నాలాగా లేదా మా ఫ్రెండ్స్ లాగా టెన్నిస్ బాల్ షాట్ ఆడాల్సిన అవసరం లేదు. మొత్తం బయటికి జరిపోయి అడ్డగొట్టడు కొట్టే అవసరం లేదు. అదొకటి నేను చెప్పేది. స్టిల్ లాంగ్ ఆఫ్ ఉంది నీకు ఓపెన్. Coming out of Abhishek topic, I want experienced players like Hardik and Sanju to complement Surya's captaincy, because Surya looked rushed in the semi-final. He had that pressure, debut captain in the World Cup. So players like Sanju and Hardik should back him in the final. Take his insights. సంజు ఆడింది ఒక వరల్డ్ కప్ కదా, హార్దిక్, బుమ్రా అని చెప్పి క్యాప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉంది. జస్ట్ వికెట్ కీపింగ్ నుంచే హెల్ప్ చేయమంటున్నాడు అంతే. హార్దిక్, ఇన్ఫాక్ట్ ఐ వుడ్ సే బుమ్రా విల్ హెల్ప్ అ లాట్. He can handle the whole bowling unit కదా. So that will I get your point. అంటే లీడర్షిప్ టీమ్ వచ్చి సూర్యకుమార్ కి సపోర్ట్ చేయాలి అని. యా, దట్స్ ట్రూ. యాక్చువల్లీ కొంచెం ఆగమైండు, అది కొంచెం చూసుకోవాలి. కరెక్ట్. Actually, we miss players like KL Rahul in this kind of situations. Yes. He's always there. Go-to person లా ఉంటాడు, ఒక పెద్దన్న లాగా మంచిగా. To be fair, we have Tilak Verma.
బేసికలీ ఆల్ దీస్ గైస్ కేఎల్ రాహుల్ ధోని ఇవన్నీ అంటున్నారు కానీ ద ఓన్లీ థింగ్ వన్ గుడ్ థింగ్ దే ఆల్ డూ ఇస్ దే ఆల్వేస్ కీప్ ఇట్ సింపుల్ అంతే. దే డోంట్ ఓవర్ కాంప్లికేట్ థింగ్స్ అండ్ దే డోంట్ ట్రస్ట్ పీపుల్. దే కీప్ ఇట్ సింపుల్. అరే నువ్వు బయట వేస్తున్నావు, వాడు బయటికి కొడుతున్నాడు, కొంచెం ఫీల్డ్ అటు పెట్టుకో, ఇట్లాంటి సింపుల్ టిప్సే చెప్తాడు ధోని అయినా కేఎల్ రాహుల్ ఇవే చెప్తారు. కేఎల్ రాహుల్ మాట ఎవరు వినకపోతే ఎవడేం చేయలేడు, కొంచెం వాయిస్ చిన్నది. ధోని మాట అందరు భయపడని వింటారు. బట్ సంజు they have to just communicate as we started Correct. this video. హార్దిక్ ఆ కమ్యూనికేషన్ కొంచెం కూల్ గా పెట్టి హోల్డ్ యువర్ నర్వ్స్ ఆబ్వియస్లీ. మేబీ we were going all places in against England. జైకబ్ బెతల్ గడు కొట్టుడికి కొంచెం పానిక్ జరిగింది. And really we had some good feelings so that we could come back into the game. Obviously we fielded back into the game, to be honest. We fielded back into the game. I agree. స్పెషల్ మెన్షన్ ఫర్ బాపుస్ క్యాచ్, లిటరల్లీ మెంటల్ క్యాచ్. క్యాచెస్ బాపుస్ ఆల్ రౌండ్ ఫీల్డింగ్ ఎఫర్ట్స్. ఒక్కటా రెండా క్యాచ్ ప్రతి సెమీఫైనల్ ఒక స్టన్నర్ తీస్తాడు అట్లా. సెమీఫైనల్ మూడోది లైట్లే గానీ చలో ఇంకా చాలా డిస్కస్ చేయాలి. మనం లాంగ్ ఇన్నింగ్స్ కంటిన్యూ చేద్దాం. Part 2. సరే ఐదుని ఈ అభిషేక్ శర్మలు బుమ్రాలు చాలా అయినాయి, వాళ్ళు ఎప్పుడు ఆడుతూనే ఉంటారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు పెద్ద వస్తున్నాం నరేంద్ర మోదీ స్టేడియంలోకి. అది అంటే ఏముంది ఆ గ్రౌండ్ లో, అంటే ఏంది అది? ఓ రాజ్ క్యా హై? నరేంద్ర మోడీ పిచ్ లో 4-5 ట్రాక్లు ఉన్నాయి. దానిలో 3 ప్యూర్ బ్లాక్ సాయిల్ డామినేషన్స్ ఉన్నాయి. బ్లాక్ సాయిల్ డామినేషన్ గేమ్స్ ఆర్ ప్యూర్లీ లైక్ ప్లేయింగ్ ఇన్ బంగ్లాదేశ్. అండ్ ఇండియాస్ ట్రాక్ రికార్డ్ ఇన్ బంగ్లాదేశ్ ఈస్ వెరీ డైసీ. ఎందుకంటే ఒక్కసారి మనం మొత్తం పేస్ ట్రాక్ల మీద ఆడి సడన్ గా బాల్ ఆగొస్తున్నా ఆ బ్యాక్ సాయిల్ మీద మన ప్రిడిక్టబిలిటీ శూన్యం. ఒక సెకండ్ అర్థమే కాదు మనకు ఆ పిచ్. అర్థం కాకపోవడం వల్ల అర్థమైన వాడు మన మీద దున్నుకుంటూ వెళ్ళిపోయాడు. సిచ్యువేషన్స్ చూసుకొని వెళ్తే హెడ్కి ఆ రోజు పిచ్ అర్థమైంది, వాడు ఆడుకున్నాడు. మన బ్యాట్స్మెన్స్కి అర్థం కాలేదు, మనం ఏడ్చుకుంటూ కూర్చున్నాం. వెరీ సింపుల్. బ్లాక్ సాయిల్ అర్థం కావడానికి నీకు మినిమం 30 minutes పట్టుద్ది. ఆ రోజుకి వెళ్ళకు. ఆ రోజు వల్లనే కదా మనకు ట్రామా వచ్చింది. అందుకే కదా నువ్వు ప్లీజ్ అన్న ఆ రోజు వెళ్ళకు ప్లీజ్. I would just say that ఏ రోజు ఈసారి మనం టాస్ గెలిచి బ్యాటింగ్ ఫస్ట్ అయినా చేయొద్దు. బ్యాటింగ్ ఫస్ట్ విజాలు హైలైట్ ఏ రోజు నవంబర్ నేను చెప్తాను. నవంబర్ క్యాలెండర్ నవంబర్ 15, 16, 17, 18, 20 అదే కదా ప్రాసెస్. అంతే 19 లేదు. నవంబర్ 19 అదే ఆ రోజు సాయిబాబా గుడికి ప్రవచనాలు జరుగుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూస్తుండే అనమాట. ఇది స్టార్టింగ్ ఆఫ్ ఎవ్రీ హారర్ స్టోరీ అని ఇండియా ఆస్ట్రేలియాది నడుచుకుంటూ వస్తున్నారు బయట ప్లేయర్స్ అందరు. ఒక సెకండ్ ఏంటి ఫ్రీజ్ అయిపోయాడు అఖిలేష్. ఇంకేదో వస్తుంది ఎక్స్పెక్ట్. అదే స్టార్టింగ్ ఆఫ్ ఎవ్రీ హారర్ స్టోరీ ఆ ఫోటో ఉండే అంతే. నువ్వు చెప్పింది కాకుండా మళ్ళీ రిపీట్ చేస్తున్నావు చూడు. అది మనోడు క్యూట్నెస్. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకి నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రాబ్లం అయ్యేది ఆ ప్యూర్ డామినెంట్ బ్లాక్ సాయిల్ పిక్చర్స్. నౌ వీఆర్ గెట్టింగ్ అంటే అవుట్ ఆఫ్ ద బ్లూ అంత బ్లాక్ సాయిల్ పిచ్ కాకుండా మన కాంబినేషన్ పిచ్ వస్తుందని చెప్పి ESPN రిపోర్ట్ ఇస్తున్నాడు. మా సోర్సెస్ నుంచి మేము పట్టి తీసుకొస్తున్నాము, తవ్వుకొస్తున్నాం అని చెప్పి క్యూట్ బాయ్ ESPN చెప్పాడు. ఇఫ్ దట్ ఈస్ సో దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి దట్ గుజరాత్ టైటన్స్ కైండ్ ఆఫ్ అ వైట్ పిచ్. గుజరాత్ టైటన్స్ ఎప్పుడైనా సరే కాంబినేషన్ పిచ్చే కోరుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ స్ట్రక్చర్ ఆఫ్ ద టీమ్ విత్ సో బ్యాలెన్స్డ్, వాళ్ళకి ఆ బ్యాటింగ్ బౌలింగ్ రెండింటికి హెల్ప్ఫుల్ ఉండాలి అని చెప్పి వాళ్ళ రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ కోరుకునే మనుషులు వాళ్ళు ప్యూర్ బ్లాక్ వాడుకోరు. అదేంది క్విక్ క్వశ్చన్, గుజరాత్ టైటన్స్ మ్యాచెస్ కి క్యూరేటర్ చేతిలో ఉండదా? ఐ మీన్ IPL మ్యాచెస్ కి అంటే హోమ్ టీమ్ అడుగుతారు కదా, హోమ్ టీమ్ మాకు ఇలాంటి కండిషన్స్ అడగొచ్చు వాళ్ళు. దే కెన్ సజెస్ట్ అండ్ ఆస్క్. లేకపోతే ఇంకా హోమ్ కండిషన్స్ తాలూకు ఏముంది చెప్పు. అపోజిషన్ వచ్చేసి మాకు ఇలా కావాలంటే హోమ్ కండిషన్ అడ్వాంటేజ్ ఏంటి? ఇట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే హోమ్ కండిషన్ అడ్వాంటేజ్ అంతే. అండ్ నరేంద్ర ఇప్పుడు లెట్స్ బి వెరీ హానెస్ట్ భయ్యా, ఇంత ట్రామా ఉంది ఆ గ్రౌండ్ కన్నప్పుడు ఒక్క సెకండ్ BCCI ఆలోచించదా చెప్పు? గ్రౌండ్ వాళ్ళు ఆలోచించరా చెప్పు? ఇంత ట్రామా ఉంది, తీసుకెళ్లి అలాంటి పిచ్చే మళ్ళీ పెడదాం వాళ్ళకి, ఇంకా ట్రామా క్రియేట్ చేద్దాం ఇండియన్ ఫ్యాన్స్ కి అని అయితే వాళ్ళు అనుకోరని నేను అనుకుంటున్నాను.
వాళ్ళు ఎలా అయినా చచ్చి చెడి ఆ గ్రౌండ్ లోనే పెట్టాలి. ఎందుకంటే మనకు 2 స్టేడియంలు ఉన్నాయి, విచ్ ఇస్ మోర్ దెన్ ద కెపాసిటీ ఆఫ్ 90,000, ఈడెన్ గార్డెన్స్ అండ్ నరేంద్ర మోడీ. నౌ ఈడెన్ గార్డెన్స్ కట్ చేసిర్రు బై ద వే. ఈడెన్ గార్డెన్ ఓకే 78 78 అంతే 90కి అంతే తెచ్చారు కదా. 70 మన ఈడెన్ 90 గార్డెన్స్ తెస్తున్నారు కదా. ఫస్ట్ 90 ఉండి ఇప్పుడు 70 అయింది. వెస్ట్ ఈడెన్ ఇండీస్ గార్డెన్స్ గేమ్ అటెండెన్స్ 70 58,000. 78,000. No. Eden Gardens initially had 90,000 capacity, Hmm. but due to renovations and all, KG, solida, what are you doing, local guy? 80,000 वही 79 के आसपास. 79 2000 మనోడు వాడు ఇచ్చాడు కదా. Gro- నేను gro- 90 అన్నా, నేను 90 ground అన్నా, staff. నేను 90 అన్నా, వాడు నువ్వు 70 అన్నా, బాబు 80కి వచ్చాడు. బేరం ఒకటి తెగ్గొట్టాం. సి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అది. 2 Yeah. గ్రౌండ్లు ఉన్నాయి. అంత కెపాసిటీ ఉన్నాయి మన దగ్గర. 2 గ్రౌండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 1,40,000. ఇంత పెద్ద గ్రౌండ్ కట్టాం కదా, దీనికే ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి యాజ్ యూజువల్ గా బీసీసీ అనుకుంటుంది. ఇంత బ్యాడ్ నేమ్ ఉంది అన్నప్పుడు కూడా మనం తీసుకెళ్లి ఆ మిక్స్డ్ పిచ్ ఇవ్వలేదు అంటే మాత్రం బూతు భయ్యా, బూతు. టు బి హానెస్ట్, ఇట్స్ ద బిగ్గెస్ట్ బూతు. బీసీసీ విల్ But నాట్ డూ ఇట్. దే విల్ థింక్ అబౌట్ ఇట్ ఫర్ షూర్. నౌ but we have found a solution for that, right? We have found a solution to get rid of the ghost. I think they are going to use the visitors' dressing room and they are going to stay in different hotel than what they stayed last time. That's the news coming out. రియలీ Yes, Yeah. yes. బ్రో యాక్చువల్ నిజానికి అంత ఫ్యాన్స్ క్రియేట్ చేసిన హైప్ కానీ మామూలుగా చెప్తున్నా. ఓకే, వరల్డ్ కప్ మ్యాచ్ ఓడిపోయినాం, బట్ సౌత్ ఆఫ్రికా మీద మ్యాచ్ ఓడిపోయినాం కదా మనం ఆ పిచ్ మీద అహ్మదాబాద్ లో. వి డిడ్ంట్ ప్లే రియల్లీ గుడ్ క్రికెట్ అంటిల్ దెన్. నిజం చెప్పాలంటే ఎవరో ఒకరు ఒక ఫ్యూ కాంబినేషన్స్ తోని నెట్టుకొచ్చారు గేమ్. ఎవ్రీ గేమ్ వి వేర్ ఇన్ ట్రబుల్. సో ఆ గేమ్ యాక్చువల్లీ మెంట్ టు లూస్ సౌత్ ఆఫ్రికా మీద. ఇట్స్ నాట్ అబౌట్ పిచ్. సరే వరల్డ్ కప్ ఫైనల్ పిచ్ లేకుంటే అయింది అని నాకు తెలిసి పిచ్ గురించి అయితే ప్రాబ్లం ఉండదు. ఇది యాక్చువల్గా మిక్స్డ్ సాయిల్ పిచ్ అంటున్నారు. నాకు తెలిసి బ్రో చెప్పినట్టు గుజరాత్ టైటన్స్ మీద అహ్మదాబాద్ గుజరాత్ వర్సెస్ చెన్నై ఫైనల్ అయింది చూసారా, 200 చేజ్ చేశారు. అట్లాంటి పిచ్ అవుట్ తయారు చేస్తారేమో అని నా ఫీలింగ్. బ్యాటింగ్ పిచ్ నా పర్సనల్ ఒపీనియన్ కూడా అదే. ఇఫ్ యూ రిమెంబర్ సిఎస్కే వర్సెస్ జీటీ వాజ్ అ బాక్స్ ఆఫీస్ ఫైనల్. Then See that మా సార్ ఊచకోత అయితే ఇదిగో 2 days ఊచకోత జరిగింది ఫైనల్. బాబు. దుబాయ్ క్రేజీ ఇన్నింగ్స్ ఆ రోజు. అది ఎవరు డ్యూటీ చేశారనేది కాదు, ఇండియా కప్ ఎత్తాలనేది ముఖ్యం. నాకు ఎవరు డ్యూటీ చేస్తే పర్లేదు. సార్ ఒక్కడి వల్లే అవ్వుద్ది. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ శ్రీధర్ భయ్య. ఏంటి అని అంటే నా సింపుల్ పాయింట్, మనోళ్ళు సౌత్ ఆఫ్రికా మ్యాచ్ రోజు దే డిడ్ంట్ ప్లే వెల్. ఇట్ వాస్ నాట్ ద పిచ్. మనకేందంటే మన పర్సనల్ ట్రామా పిచ్. సి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే శ్రీధర్ భయ్య ఏదైతే అన్నాడో దట్ వీ డిడ్ నాట్ ప్లే వెల్. 2023 ఫైనల్స్ మాత్రం ఇట్ వాస్ ద అన్ప్రెడిక్టబిలిటీ ఆఫ్ ద పిచ్ దట్ మేడ్ us lose. So I will blame that pitch for that one day. But after that, any match we played there, it was not the pitch. It was either a good performance or bad performance. So let us still go back to that ground and play good performance. And if we want a box office final, like how it didn't happen in 2023, I think we'll have to get a pitch which is like somewhat like that CSK versus GT finals. అది కాదు, మనం ఒక దయ్యం ఉంది అది ఇది భయపడుతుంటే శ్రీధర్ భయ్య ఇట్లా గోస్ట్ బస్టర్లు వచ్చి అదంతా దయ్యం కాదురా, సైన్స్ రా అని చెప్పి మీకు ఇంకొక ధైర్యం ఇచ్చే మాట చెప్తా చూడు. న్యూజిలాండ్ ఉంది కదా, ఇఫ్ యూ సీ ద రీసెంట్ స్కోర్స్ రీసెంట్ గేమ్స్ ఆఫ్ న్యూజిలాండ్, అసోసియేట్ టీమ్స్ అన్ని చిత్త కొట్టిరు వాళ్ళ మీద. ఏ అసోసియేట్ టీమ్స్ వేరే పెద్ద టీమ్స్ మీద కొంచెం మన స్ట్రగుల్ అయినాయి, బట్ న్యూజిలాండ్ అటాక్ మీద అసలు అసోసియేట్ టీమ్స్ స్ట్రగుల్ కాలేదు. They played really well against New Zealand attack. Bro, simple Even reason. New Zealand struggled. Bro, simple reason, bro. Wallu, they do not have that slower one, effective slower one. I am still telling you, they might be brilliant bowlers, but their slower one is not that effective. Okay, they can surprise me. They can surprise me with that slower one. Sudden ga nenu kotta create chesanu cheppochu kani as of now I do not believe in their slower ones. And if Even you do that, not you know the guy Yuvraj Canada, he scored century against New Zealand attack, that same match attack. So associates చాలా మంచిగా ఆడారు యాక్చువల్. అట్లాంటి ఇండియన్ టీం ఎంత మంచిగా ఆడాలి. సో ఐ డోంట్ థింక్ దట్స్ అ ప్రాబ్లం. ఒక మెంటల్ ఇష్యూ ఉంది గ్రౌండ్ మీద.
Yeah, go ahead, go ahead. సారీ సర్ప్రైజింగ్లీ రచిన్ రవీంద్ర తీసుకొచ్చారు బౌలింగ్ లోకి ఇప్పుడు దాకా యూజే చేయలేదు. వాడే రచిన్ రవీంద్ర వికెట్లు తీసుకొచ్చి తీస్తున్నాడన్న, వాడే వాడిని వికెట్లు సడన్ గా సెమీఫైనల్ లో తీసుకొచ్చి వాడిని సౌత్ ఆఫ్రికా మీద వాడిని యూజ్ చేసి దే స్ట్రగుల్. రచిన్ అండ్ శాంట్నర్ బౌల్డ్ 8 overs లైక్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. మన దాంట్లో దట్స్ నాట్ అన్ ఇష్యూ. వీ హావ్ లైక్ 6 లెఫ్ట్ హ్యాండర్స్ అగైన్. నాకు శ్రీధర్ అన్న చెప్తుంటే అఖిలేష్ అన్న ఫేస్ వెలిగిపోతుంది. అదే కాదు, ఓకే అన్న. నాకు శాంట్నర్ ది గుర్తొస్తుంది. శాంట్నర్ నాకు ఉస్మాన్ తారిక్ ప్రోమాక్స్ లాగా అనిపిస్తాడు. వాడు వచ్చి ఆగేస్తాడు, వీడు ఆవుకుంటూనే వస్తాడు. నువ్వు అబ్జర్వ్ శాంట్నర్ ఎట్లా అంటే ఒక స్లో 0.5 యూట్యూబ్ లో 0.5 ఉంటుందా, అట్లా అట్లా మూవ్ అవుతాడు. వాడు బౌలింగ్ కూడా అంతే కదా. సో పీపుల్ ఇట్లా ఇట్లా మామూలుగా ఎవరిని స్లోగా కొడితే ఇంకా క్వికర్ వన్ ఏదో చేస్తాడు. శాంట్నర్ ను కొట్టినామంటే ఇంకా స్లో చేస్తాడు, దాన్ని కొడితే ఇంకా స్లో చేస్తాడు. 90 లేస్తా, కొట్టినామంటే 80 వేస్తా, కొడితే నేను 70 డెడ్ బాల్ వేస్తా, వేస్తాడు. నెక్స్ట్ అండరామ్ వేస్తా, ఇట్లా నెక్స్ట్. అది సో ఇంకా ఫైనల్ సెగ్మెంట్ కి వెళ్ళిపోదాం. ఫుల్ జోష్ లో ఉంది. సేమ్ ఫైనల్ సెగ్మెంట్ లో కూడా రెండు బోల్డ్ ప్రెడిక్షన్ అండ్ ఎక్స్ ఫ్యాక్టర్. ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరు అవ్వబోతున్నారు అది. అండ్ ఈసారి కొత్తగా ట్రై చేద్దాం. ఆన్ అ స్కేల్ ఆఫ్ 100, హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ దట్ ఇండియా విల్ లిఫ్ట్ దిస్ ట్రోఫీ? స్టార్టింగ్ కేజీ తోటే. కేజీ యాదైనా దో బోల్డ్ ప్రిడిక్షన్స్, one X Factor player, and how on a percentage wise, how much confident are you on India winning this World Cup? Yeah, player to watch out. X Factor, I will say Akshar Patel. One prediction: Surya Kumar Yadav will score 40 plus runs, and because he has a very good stat against New Zealand. And another second prediction is that sorry to say, but Sanju Samson is getting out in power play this time in 4 to 5 Okay. overs. Okay. And how on a percentage wise, how confident are you? Percentage wise, obviously I want India to win 55 India and 45 New Zealand. Yeah, okay. Okay. X Factor. Surya X Factor. X Factor చెప్పింది అక్షర్ పటేల్ అని. Surya scoring in World Cup final only can heal me actually. Although, sorry. Bachu, go on. ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ వచ్చి శివం దుబే. అండ్ ఫస్ట్ ప్రిడిక్షన్ వచ్చేసి ఫినాలన్ 50 కొడతాడు, తొందరగా అవుట్ అయిపోతాడు 50 కొట్టినాక. అండ్ సెకండ్ ప్రిడిక్షన్ వచ్చేసి మన సంజు శాంసన్ మళ్ళీ మంచిగా ఆడతాడు. అవుట్ అయితే అవ్వడు అంత త్వరగా. సేమ్ మన సెమీఫైనల్ ఆడినట్టు ఆడతాడు. 85% ఆన్ అన్ స్కేల్ ఆఫ్ 100. ఓకే. ఎన్కేఆర్ నితీష్. నా ఫస్ట్ ప్రిడిక్షన్ చెప్పే ముందు ఒకటి అభిషేక్ ఒక లాస్ట్ పాయింట్. అభిషేక్, నిజంగా యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ ద టీమ్. ఒకవేళ హై నోట్ ఏం చేయాలంటే ఈ నీడ్ టు స్పెండ్ టైమ్ ఆన్ గ్రీస్ లో కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలి. అప్పుడైతేనే తను బాగా ఆడతాడు. ఫస్ట్ ప్రిడిక్షన్, టాప్ ఆర్డర్ లో ఒక బ్యాట్స్మెన్ 70 plus రన్స్ కొడతారు. వాళ్ళ టాప్ ఆర్డరా మన టాప్ ఆర్డరా? అది ఫస్ట్. టాప్ ఆర్డర్, ఇండియన్ టాప్ ఆర్డర్. ఓకే, పర్ఫెక్ట్. బ్యాట్స్మెన్ 70 plus రన్స్ కొడతాడు. పర్ఫెక్ట్. అండ్ సెకండ్ ప్రిడిక్షన్ వచ్చేసి సేమ్ సూర్యకుమార్ యాదవ్ 2024 క్యాచ్ లాగా ఈ మ్యాచ్ లో కూడా ఒక క్యాచ్ దట్ విల్ సీల్ ద ట్రోఫీ. నైస్. ఎస్. ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చేసి బిగ్ మ్యాచ్, బిగ్ గేమ్, క్లచ్ గాడ్ హార్దిక్ పాండ్యా. ఎస్. పర్సెంటేజ్ స్కేల్ అంటే ఐ విల్ రేట్ 40 out of 100. ఓకే. Rohit, don't disappoint me, man. Prediction 1, we are going to break 3 curses. India never won a match against New Zealand in T20 World Cups. Host nations never won cup in World Cup. And third one, defending champions never won again, back to back. India is going to make history by winning. This is the first bold prediction. Second bold prediction, Aura Farmer 2 wickets in power play. Hardik Pandya. X Factor, Ishan Kishan. Wow. And percentage, 100% strike rate.
India lifting. అది నెక్స్ట్ శ్రీధర్ బాయ్ చెప్పు. సో ఇన్సేపు ధైర్యం వచ్చింది అన్నారు కదా, ఇప్పుడు భయపడతారు చూడు మీరందరూ. అని నీ ముఖం చూపించు కదా మంచిది. ఆఫీస్ లోనే నేను ఇక్కడ ఏం మంచిగా కాదు. డెస్క్ లో అన్ని ఉన్నాయి. మీ మేనేజర్ రెడీ హాయ్ చెప్పు. ఉంటాడు లోపల ఉంటాడు ఓకే. కానీ. ఓకే, బోల్డ్ ప్రిడిక్షన్ కన్నా నేను ఒక స్క్రిప్ట్ అనుకుంటున్నా, అది జరుగుతుంది అనుకుంటున్నా అట్లయితే. సో బోల్డ్ బేసికల్లీ స్క్రిప్ట్ అయితే ఇది. బోల్డ్ స్క్రిప్ట్ ఇది. యా, బేసికల్లీ we అది will lose power play for sure. I ఓకే. think middle order and our bowlers will perform today. I mean tomorrow, Sunday. ఇంకోటి ఏంటంటే I don't think it's a comfortable win. It will come down to the wire, for ఓ sure. సూపర్. Um, ఆన్ yeah, పర్సెంటేజ్ I think and also the spinners will perform, not the pacers. పర్సెంటేజ్ Yeah, పర్సెంటేజ్ percentage we will win for sure, 100%. That's 100%. 100%. Yeah, అది నైస్. but the thing is, it's not one-sided affair. We will, బట్లు గిట్లొద్దు గెలుస్తున్నాం కదా అది yeah, చాలు. అబ్బా 100%. దాంట్లో no question. అది Yeah. అది సుగం సుగం. రిజుల్ Yeah. బాయ్. Okay. So, first prediction, I think we were waken up by USA, shaken by South Africa, and then we fought social media war against Pakistan. We had two high scoring thrillers against West Indies and England. All our sufferings are over. No more close matches. We will win. Okay, that was important. Okay. అదే I was waiting. చెప్పు 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 Okay. చెప్పు. Second prediction, Glenn Phillips will win it for us with his bowling. దురేందర్, మన దురేందర్ ఆడన్నమాట. Okay. With Player his to watch fielding out too. for. No. Okay. Player to watch out for, Hardik Pandya of India, Daryl Mitchell, New Zealand. And ఒక్కరు చెప్పు. వాళ్ళ గురించి మనకెందుకు. Daryl Mitchell. హార్దిక్. Okay. ఓకే, హౌ ఆన్ పర్సెంటేజ్ స్కేల్ హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ? 110. అది India will win. Okay. నేను రిత్విక్. మళ్ళీ చెప్పన్నా, నేను వేరే ఆఫీస్ కాల్ వచ్చిండే. అండ్ ఇప్పుడు 2 బోల్డ్ ప్రిడిక్షన్లు ఇయ్యు, ఒక ఎక్స్ ఫ్యాక్టర్ నీకెవరో ఎక్స్ ఫ్యాక్టర్ ఇయ్యు, దాని తర్వాత ఆన్ స్కేల్ ఆఫ్ 100% హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ దట్ ఇండియా విల్ విన్? ఓకే, బోల్డ్ ప్రొటెక్షన్ వచ్చేసి సంజు శాంసన్ 100 రన్స్ కొడతాడు. సెకండ్ ఇది వచ్చేసి బోల్డ్ బుమ్రా. ప్రిడిక్షన్ అంటే బుమ్రా Go on. ఏమో బుమ్రా విల్ బౌల్ అ గేమ్ చేంజింగ్ స్పెల్. అది యూజువల్, అది బోల్డ్ ప్రిడిక్షన్ కాదు. Bold కాదు, usual. అయిపోయింది ఒకటి. ఓకే ఓకే ఏదో ఓకే రైట్. ఎక్స్ ఫ్యాక్టర్ ఎక్స్ ఫ్యాక్టర్ శివం దుబే. వావ్. ఆన్ స్కేల్ ఐ మీన్ కాన్ఫిడెంట్ 100% లో ఎంత? 75 ఇండియా. పర్ఫెక్ట్. ఇంకెవరున్నారు నేను మర్చిపోతున్నాను. విశాల్ భాయ్. అరే హర్ష కూడా ఉన్నాడు కదా. నెక్స్ట్ Yeah. So prediction number 1, Abhishek Sharma will be man of the match. Prediction number 2, Varun Chakravarti will take 3 wickets. Prediction అయిపోయినాయి కాబట్టి ఎక్స్ ఫ్యాక్టర్ అంత అవసరం ఏం పడదు ఈ మ్యాచ్ కి. సో యా, కంప్లీట్లీ ఆపోజిట్ చెప్పాలి కాబట్టి ఐ థింక్ ఇట్స్ లైక్ వన్ సైడెడ్ మ్యాచ్ ఉంటుంది. ఐ డోంట్ థింక్ న్యూజిలాండ్ విల్ ఎవర్ బీ ఇన్ దిస్ గేమ్. India will always dominate this game అనుకుంటున్నా, because I said Abhishek Sharma is going to be man of the match. అంటే వాడు కొడితే మ్యాచ్ అట్లనే ఉంటాయి కాబట్టి I have to support my own statement. So ఓకే, ఎక్స్ ఫ్యాక్టర్ అభిషేక్ శర్మ అయితే ఎక్స్ ఫ్యాక్టర్ సూర్యకుమార్ యాదవ్ వేసుకోండి, పర్లేదు. ఇంకొక 2 క్యాచ్లు పడతారు అనుకుందాం స్టార్టింగ్. అంతే. అంటే ఐ డోంట్ థింక్ విల్ నీడ్ ఎనీథింగ్, బికాస్ అభిషేక్ శర్మ ఇస్ గోయింగ్ టు డూ పర్సెంటేజ్ స్కేల్. అభిషేక్ శర్మకి వరల్డ్ కప్ లో ఎన్ని డక్కులు ఉంటే 100 పక్కన 2 జీరోలు పెట్టు. అంటే ఒక 1000 10,000% వేసుకో, పర్లేదు, నాట్ అన్ ఇష్యూ. యా, అభిషేక్, ఐ మీన్ అవర్ నంబర్ 1 ర్యాంక్ ప్లేయర్స్, వరల్డ్స్ నంబర్ 1 ర్యాంక్ ప్లేయర్స్ విల్ స్టెప్ అప్ దిస్ మ్యాచ్ అని అనుకుంటున్నా. అంతే. వరుణ్ అండ్ అభిషేక్ ఆర్ నంబర్ 1 in T20 బ్యాటింగ్ అండ్ బౌలింగ్. ఐ హోప్ దే విల్ పర్ఫార్మ్. దట్స్ మై ప్రిడిక్షన్. X factor is always, for me in this team, is always Akshar Patel. So home ground, he will support wherever needed. Fielding lo gaani, bowling lo gaani, batting lo gaani, I think he'll support.
పర్ఫెక్ట్ యా పర్ఫెక్ట్ 3D ప్లేయర్ అంటావు. యా ఆ వర్డ్ అది వద్దులే మనకి. ఆ 3D వద్దు మనకి. దట్ వర్డ్ ఇస్ టబు వర్డ్, అది వద్దు మనకి. So హర్ష India will win this comfortably, but New Zealand will just scare us a bit here and there, ante, by trying to come back into the game here and there. But I think we'll do this easily. 2025 Champions Trophy laga comfortable untadu anukuntunna. Even we played the yes finals kada yes New Zealand, yes so yes I hope. హర్ష నెక్స్ట్ అంటే అమలాపురం మ్యూట్. Yeah. So my bold prediction will be same. విస్కీ లాగానే అభిషేక్ శర్మ ఎక్కేస్తాడు న్యూజిలాండ్ మీద. ఇన్ని రోజులు ఎత్తిన నోర్లన్నీ మొయ్యాలి. సో I would say Abhishek Sharma will score 100 and he would be like the talk of the town. ఇన్ని రోజులు ఎంతమంది ఏం తిట్టినా ఏమనుకున్నా కానీ లాస్ట్ మ్యాచ్ ఒక్క మ్యాచ్ స్కోర్ తోనే మొత్తం అంతా క్రెడిట్ అంతా దొబ్బేశాడు అనేసి మళ్ళీ రివర్స్ ఆ టాకులు రావాలి. మళ్ళీ ఇక్కడ అది క్రెడిట్ గురించి టాపిక్ ఎందుకు వచ్చింది? గంభీర్ కోచ్ ఉన్నప్పుడు అంటే కాంట్రవర్సీ క్రియేట్ చేద్దామని చూస్తున్నారా మీరు? అది లాస్ట్ గేమ్ నుంచే స్టార్ట్ అయిపోయింది కాంట్రవర్సీ. ఓకే 7 matches. చలో చలో Yeah, ఎక్స్ ఫ్యాక్టర్. and my second prediction would be Bumrah Pfeiffer, వావ్ and my X factor would be Bumrah in the bowling, and my winning percentage would be 100 and I would say 99.5%. ఇన్ని చెప్పా 5%, ఐ మీన్ .5 ఏం చేసింది అసలు? అభినవ్ భాయ్ ఫస్ట్ ప్రిడిక్షన్ షైఫర్డ్, ఫిన్నాలన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్. వీళ్ళ మోస్ట్ ఆఫ్ ద టైం ఈ నలుగురే బ్యాటింగ్ చేశారు వీళ్ళకి. ఈసారి కూడా ఖచ్చితంగా ఏం చేస్తారు అని అంటే ఒక ఓవర్లో 15 రన్లు 16 రన్లు కొట్టి ఇంగ్లాండ్ మ్యాచ్ లాగా ఇమీడియట్ గా అవుట్ అయిపోతారు. అండ్ ఇన్ ద పవర్ ప్లే అట్లీస్ట్ 2 to 3 వికెట్స్. వావ్ 60-70 for 3 ఉన్నా కూడా నేను ఆశ్చర్యపోను. దే విల్ హ్యావ్ దేర్ అదే షాట్, దే విల్ గెట్ దేర్ వికెట్ టు. సో న్యూజిలాండ్ పవర్ ప్లే is going to be very dicey. Prediction number 2, it will be a team effort. It will be a box office 2011 vibe final. Box office 2011 vibe final where it is అంటే ఇప్పటి వరకు అన్ని బాక్స్ ఆఫీస్ సినిమాలు ఒక ఎత్తు, 2011 ఫైనల్స్ బాక్స్ ఆఫీస్ ఒక ఎత్తు. అలాంటి ఒక బాక్స్ ఆఫీస్ ఫైనల్ చూడబోతున్నాం. మై పర్ఫెక్ట్ మై ఎక్స్ ఫ్యాక్టర్. ప్రిడిక్షన్ ఎక్స్ ఫ్యాక్టర్ హార్దిక్ పాండ్యా. క్లచ్ వస్తాడు, ఆరా ఫార్మింగ్ చేసి వెళ్తాడు ఈసారి. ఇస్తాడు మొన్న 2 6లు ఇచ్చి 3వ బాల్లో కూడా నీ మీద ఇట్లా నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి వికెట్ తీస్తాడు. 2 6లు ఇచ్చాక అదే కూడా మొన్న అన్న కొంచెం విస్కీ అన్న. మైనస్ అవర్ పనులు కొన్ని వేసిండు, బట్ దట్స్ ఓకే. అన్నయ్య Just before we go to Achilles, I want to change my X Factor player. I want to change it to Akshar Patel to Tilak Verma actually. పాప వాణి బలి చేద్దామని ఫిక్స్ అయినా. ఏ అందరి పేర్లు చెప్పకు, అందరిని బలి చేస్తావు. సో నా అదే విన్నింగ్ నా పర్సంటేజ్ 50-50. బాక్స్ ఆఫీస్ మ్యాచ్ కావాలి నాకు. అది 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 ఇప్పుడు నెక్స్ట్ నేను బోల్డ్ ప్రిడిక్షన్ 1, అభిషేక్ శర్మ బూమ్ బూమ్ ఏమంటారు పక్కా ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడతాడు. సెంచరీ అని చెప్పి ఏమని చెప్పా, అది 10 balls 30 runs అయినా సరే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి వెళ్తాడు. అది బోల్డ్ ప్రిడిక్షన్ 1. బోల్డ్ ప్రిడిక్షన్ 2 వచ్చేసి హర్షదీప్ సింగ్ మోస్ట్ వికెట్స్ ఈ మ్యాచ్ లో. అండ్ ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చేసి మై క్లచ్ గాడ్ శివం దుబే. సార్ 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 నువ్వు నువ్వు శాట్నర్ తో వస్తావా, రచిన్ రవీంద్రన్ వస్తావా కాళ్ళ లేస్తే. అండ్ ఇంకోటి వీ నీడ్ శివం డూబే ఇన్ దిస్ మ్యాచ్, ఎందుకంటే అంత పెద్ద బౌండరీలు క్లియర్ చేయాలంటే ఓన్లీ వాడి వల్లే అవుతుంది నీట్ గా. జస్ట్ టు ఎఫర్ట్లెస్ గా రిమైండ్ యూ, సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో Achilles, ఆడింది ఆడే. did you mean the bowler or the batsman? యార్ బౌలింగ్ ఇయర్ శివం ఇంకా దుబే మొన్న ఉప్పు సుమ్మా, ఇప్పుడు ఇయర్ ఇంకా బౌలింగ్ ఇయర్. మొన్న ఏడా అక్షర్ పటేల్కి ఇస్తే మొత్తం 5 6లు కొట్టించుకుంటాడేమో అని చెప్పి ఒక్క బాల్ ఆపరా అని చెప్పేసి ఇచ్చారు అంతే. ఉప్పు ఏందన్నా ఉప్పు వేసి ఏంట్రా ఉప్పు నీకు సి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎట్లాంటిది, వాళ్ళు నంబర్ 1 T20 బౌలర్ నే వ్యాంక్ చేసిన వాళ్ళు. సో అప్పుడు అక్షర్ పటేల్ కి ఇస్తే ఇంకా రిస్క్ అది. సో ఒక్క బాల్ వీ నీడ్ దట్ 1 ball
అది వాడు కరెక్ట్ డెలివరీ చేసిండు. నాకు తర్వాత అన్ని టైం పాస్ చేసినట్టే అనిపించింది, అక్సర్ చేసినాయి అన్ని. ఎట్లయినా నేను 5 లీగల్ డెలివరీస్ చేస్తే చాలు అంతే. ఇందులో 2 వైడ్ వైడ్ వేసిన తర్వాత అన్ని నార్మల్ గా కొట్టుకోరా అన్నట్టు వేసిర్రు. అదే ఆ వైడ్ తర్వాత వైడ్ వేసి అదే హైలైట్ అందులో కూడా జాఫరాజ్ 3 సిక్స్లు కొట్టాడు అందులో కూడా. పోతే నేనేమనుకుంటా అంటే వైడ్ తర్వాత ఆ వైడ్ తర్వాత చెప్పుంటారు వాడు కొడితే కొట్టని, కొట్టినా కానీ గెలవరు, మనకు నెట్ రన్ రేట్ వద్దు ఏమొద్దు, నార్మల్ గా అని చెప్పినట్టున్నారు. అట్లనే అనిపించింది నాకు. ఓకే, వీ నీడ్ శివం డుబే, హీఈస్ గోయింగ్ టు మై ఎక్స్ ఫ్యాక్టర్. అండ్ పర్సెంటేజ్ విషయానికి వస్తే ఇన్ఫైనైట్, ఇంకా వీఆర్ విన్నింగ్ దిస్. అండ్ ఫర్ యువర్ ఇన్ఫో, నేను ఫైనల్ గ్రౌండ్ కి వెళ్తున్నా, మ్యాచ్ కి వెళ్తున్నా అహ్మదాబాద్, దగ్గరుండి గెలిపించుకొని వస్తా. కొడుతున్నాం. ఆ స్టేట్మెంట్ అంటే మళ్ళీ మన అభిషేక్ శర్మ తీస్తాడు, అది. దిస్ ఇస్ అండ్ ఇంకోటి చిట్టి తీస్తాడు. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడైతే అభిషేక్ శర్మ ఆడుతున్నప్పుడు వెళ్ళానో, ఒకసారి స్కోర్డ్ 70, ఒకసారి స్కోర్డ్ 140, ఒకసారి స్కోర్డ్ 60. సో 3కి 3 బ్లాక్ బస్టర్. టికెట్ దొరికిందని వెళ్తున్నారా? నువ్వు ఏదో వాడిన రుద్దకు. ఏం లేదు, అయితే తీసుకొనే వస్తావులే, తెప్పిస్తావులే. తీసుకొని వస్తా. సో వీఆర్ విన్నింగ్ దిస్. ఇట్లా పెడదామా సార్ కి ఈరోజు ట్రిబ్యూట్ సార్ కి ఇద్దాం అందరం, సెల్యూట్. సార్ అంటే బై ద వే సార్ జడేజా కాదు, మా సార్ డిప్యూటీ కమిషనర్ శివం డుబే. స్క్రీన్ షాట్ ప్లీజ్, అందరు పెడితే స్క్రీన్ షాట్ తీసుకుంటాం. రెడీ? రిజల్ వేర్ ఇస్ రిజల్? ఏం రిజల్ లేడండి? యా, రెడీ 3, 2, 1. ఒక్క సెకండ్ ఆయన మళ్ళీ ఆగండి. ఓకే, వన్స్ మోర్. పర్ఫెక్ట్. రిజుల్ సెల్యూట్ ఎట్లా అంటే మంత్రి గారికి చప్పట్లు కొట్టడానికి చేతులు రావచ్చు. Visual, that's a reference you will not understand. అది వీఆర్ విన్నింగ్ దిస్. ఫైనల్ గా ఒకటి చెప్తున్నా, వరల్డ్ కప్ గెలిచాక మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ జాయినింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నందుకు ఇదంతా సాధ్యమవుతుంది. గెలిచినాక మంచి షో చేద్దాము. అండ్ ఐపీఎల్ ఇంకా ధమాకా వస్తుంది. చలో, గుడ్ నైట్ అయితే గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్, ఎవ్రీథింగ్ గుడ్ నైట్. Have a safe journey, bro.